తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుకుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. మన గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? అంటే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఏ విధంగా ఉంటుందంటారు? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మకర రాశి అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణము 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిస్తే మకర రాశి. ఈ మకర రాశి వారికి ఆదాయము 14, వ్యయం 14, రాజపూజ్యత 3, అగౌరవం 1 అని ఉన్నది. మకర రాశి వారికి అనుకూలముగా ఉన్నది. చాలా అంటే చాలా బాగుంది. చాలా యోగాలు ఉన్నాయి ఈ రాశి వాళ్లకు. ఎందుకంటే మకర కుంభాలకు శని అధిపతి. శని స్వక్షేత్రములో ఉండటం 1, మంత్రిత్వము ఈ సంవత్సరము మంత్రిగా ఉండటము కూడా 1. అంటే మంచి ఆలోచన దృక్పథము అనేటువంటిది వీళ్లకు ఉంటుంది. ఆలోచన దృక్పథం ఉంటుంది వీళ్లకు. బాగా ఆలోచన చేస్తారు, బాగా శ్రమ పడతారు. ఆ ఆలోచన చేసి ఈ ఆలోచన వైపు కనుక మనము వెళితే మనకు విజయం లభిస్తుంది అనేటువంటిది వాళ్ళకే తెలుస్తుంది. మకర రాశి వాళ్ళకే. వీళ్లకు గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నాయంటే చేసే వృత్తి యందు ఉత్తీర్ణత. ఏ పనైనా చేయని ఆ పనిలో ఉన్నతత్వం ఉంటుంది, యోగం ఉంటుంది, యోగం పెరుగుతుంది, యోగం వస్తుంది, ధనలాభం. ఆ చేసేటువంటి పనుల వలన ఏం కోరుకుంటారు? ఏ పని చేసినా ధనం వచ్చేదానికే కదా చేస్తారు. ఆ ధనము ఖచ్చితముగా సఫలీకృతమై తీరుతుంది కాక ఖచ్చితంగా వస్తుంది వీళ్ళకు. అట్లాగే కీర్తి, సంపదలు. ధనం వస్తుంది, సంపద అంటున్నాం మళ్ళీ. సంపద అంటే ధనం ఒక్కటని కాదు, ధనము ఒకటి, ధనం. సంపదలు అంటే ఏమిటి? ఆభరణాలు కావచ్చు, స్థలాలు కావచ్చు, ఇల్లు కొనుక్కోవడాలు కావచ్చు, లేదా ఒక మంచి ఫ్యాక్టరీ పెట్టడం కావచ్చు. ఇలాంటివి ఏవో కొన్ని సంస్థలు ఇవన్నీ కూడా వీళ్ళ వశం కావడం అనేది జరుగుతుంది కాక అవన్నీ సంపదల కిందికే. ఆభరణాలు, బంగారు కొనుక్కోవడం సంపద, పొలాలు కొనుక్కోవడం సంపద. ఇవన్నీ సంపదలు. ఆ సంపదలు అనేటువంటివి వీళ్లకు ఖచ్చితముగా సంపదలు వస్తాయి. స్థాన బలం పెరుగుతుంది. ఉండేటువంటి స్థానములో విపరీతమైనటువంటి బలం పెరుగుతుంది. నేను ఇన్నేళ్ల నుంచి నేను ఎప్పుడు చూడలేదు నా జీవితంలో. ఈనాడు నాకు చాలా అనుకూలముగా ఉన్నది, సర్వ ప్రజానీకము నాకు అనుకూలముగా ఉన్నది అని స్థానానికి బలం పెరుగుతుంది గాక. అలాగే అన్నింట ఆకర్షణ అనేటువంటిది పొందుతారు. వీళ్ళు ఎక్కడ ఉన్నా ముందు వీళ్ళు ఆకర్షణీయంగా వీళ్ళ దగ్గరికి వచ్చేస్తారు. శత్రువులు కూడా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితికి పోతారు. వీళ్ళ ముందు నిలబడడం కష్టం. శత్రువులు నిలబడలేరు. ఎందుకంటే వీళ్ళు దైవ అనుకూలముతో వీళ్ళేమి ఒకరినొకరు ఏం చేయరు. కానీ దైవానుకూలం అనేటువంటిది వీళ్లకు బాగా ఎక్కువగా ఉండేటువంటి దాని వలన ఖచ్చితముగా శత్రువుల మీద విజయం అనేటువంటిది సాధించి తీరుతారుగాక. ప్రతి అడుగు విజయం వైపే వేస్తారు. ప్రతి అడుగు విజయం వైపే వేస్తారు. కావాలని చేయరు, అనూహ్యముగా వేస్తారు. అది వీళ్లకు మేలు జరుగుతుంది. అంతే. శత్రువులు మిత్రులుగా కావటం, జనాకర్షణ, జనములో ఆకర్షణ అనేటువంటిది పెరుగుతుంది గాక వీళ్లకు. అలాగే పలుకుబడి, మానసికమైనటువంటి సంతృప్తిని పొందుతారు. చాలా విపరీతమైనటువంటి పలుకుబడి వస్తుంది. మానసికంగా సంతృప్తిని చెందుతారు ఖచ్చితంగా.
అమ్మవారి అనుగ్రహము వీళ్లకు పరిపూర్ణముగా ఉంది అని చెప్పవచ్చును ఒకే మాటలో చెప్పాలి అంటే. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంబంధించి ఏ విధంగా ఉంటుందండి, భూమికి సంబంధించి? చాలా బాగుందమ్మా. రియల్ ఎస్టేట్ సంస్థ గురించి, రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి వాళ్ళు, ఈ రాశి వాళ్ళు శనికి సంబంధించినటువంటి ఇది కాబట్టి, శని సుక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి ఖచ్చితముగా వీళ్లకు మేలే జరుగుతుంది గాక, ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే లేదు. అంతేకాకుండా విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు కూడా ఒక వెలుగుతారు గాక వీళ్ళు. అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మహాద్భుతమైనటువంటి రాజయోగం అని ఉన్నది. పదవి అనేటువంటిది వీళ్ళు పొంది తీరుతారు గాక ఖచ్చితముగా. ఇక వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఏమైనా చూసుకుంటే వాళ్ళకే మంచిది కాక. అంటే ఈ రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలంటే ఎలాంటి పరిహారం చేయాలండి? వీళ్ళకి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అంటే వాళ్ళ ఇంటి దేవుడు ఎవరో వాళ్ళని పూజించుకుంటే చాలు, వేరే ఏం చేయనక్కర్లేదు. వాళ్ళ ఇంటి దేవుడిని వాళ్ళు చూసుకోవాలి, బాగా జరుగుతుంది. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. జయోస్తు.